ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇప్పుడు మానవునికి ఈ వాటి మీద అధికారం ఇచ్చాడు. కారణం ఏంటంటే వీటన్నిటినీ ప్రాణంతో కాపాడింది ఎవరు? జలప్రళయంలో నోవహు. అంతకుముందు మానవుడు వీటిని కాపాడలా, అవి దేవుడు సృష్టించాడు. ఇప్పుడు పక్కింటోడు కోడిని చంపుకొని తిన్నామనుకోండి, ఊరుకుంటాడాడు? ఏమయ్యా నా కోడిని కోసుకున్నావు అంటాడు. మీ ఇంట్లో కోడిని కోసుకున్నావు అనుకో, ఓనర్షిప్. ఎందుకంటే నేను కాపాడుతున్నాను. దేవుడు ప్రతిదీ న్యాయం, ఆయన చేసే ప్రతి కార్యాలు న్యాయమైన కార్యాలు. ఇప్పుడు మీ బెదురు వాటి మీద పెడుతున్నాను, వాటిని మీ చేతికి ఇస్తున్నా. 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. చక్కటి పండిన టమాటా తోటలో కనపడిందంటే ఏం చేస్తాం? తీసుకుని అక్కడే తుడి చేసుకుని తినేస్తాం కదా, టమాటా తోటలోకి వెళ్తే. అలాగే ఏ జంతువు నీకు కావాలంటే కోసుకుని తినేయి అని దేవుడు చెప్పాడు. అయితే ఒక కండిషన్, ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. అసలు దేవుడు ఎప్పుడూ కూడా జంతువులను గురించి, కూర మొక్కలను గురించి ఆలోచించేయడు. అక్కడ నుంచి ఒక ప్రిన్సిపల్, ఒక నియమాన్ని మానవునికి నేర్పించాలి. జంతువుల ప్రాణాన్ని తీయటం నువ్వు నేర్చుకున్నావు కాబట్టి పొరపాటున మనిషి ప్రాణాన్ని తీస్తావేమో, జాగ్రత్త. అది దేవుడు చెప్పేది. రక్తానికి అలవాటు పడ్డవాడు ఏం చేస్తాడు? ఎవరినైనా చంపేస్తావేమో, జాగ్రత్త. 5వ వచనం, మరియు మీకు ప్రాణమయ్యున్న మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, ఒకరినొకడు చంపుకోవద్దు. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో. ఎంత బాగుందో కదా ఈ మాట, సమృద్ధిగా సంతానాన్ని కనమన్నాడు. ఈ భూమి అంతటా మానవ జాతి విస్తరించండి. ఒకవేళ ప్రపంచ జనాభా పెరిగిపోతుంది, ఇంకా ఇంత జనాభా పెరిగినా తినటానికి కావలసిన ఆహారాన్ని దేవుడు భూగర్భంలో పెట్టాడు. దేవుడు ఒకటి చెప్పి వారికి కావలసిన ఇవ్వకుండా ఉండడు. నీకు పెళ్లి చేసి నిన్ను పోషించకుండా ఉండడు. నీకు బిడ్డలనిచ్చి నీకు బిడ్డలను పోషించడానికి మార్గాన్ని దేవుడు ఏర్పరచకుండా ఎన్నడూ ఉండడు. మన సమస్య ఆయన మీద ఆధారపట్టలా. సో దేవుడు అంటున్నాడు, మీరు విస్తరించండి. అయితే ఒకటి, మానవ రక్తాన్ని చిందించు వాని రక్తం మనిషి వలనే చిందించబడును. అంటే ఇక్కడ దేవుడు మానవ పరిపాలన యుగాన్ని ప్రారంభించాడు. ఈ మానవ పరిపాలన యుగం ఎప్పుడు ప్రారంభమైందంటే జలప్రళయం నుంచి భూమి మీదకు వచ్చినప్పుడు. జలప్రళయం తరువాత ఏం జరిగింది? దేవుడు మనిషికి రక్తాన్ని చిందించి మాంసాన్ని తినేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. అంతకుముందు మనుషులు కూర మొక్కలను మాత్రమే తిన్నారు. ఇప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు. అదే సమయంలో మానవుని మీద మానవుణ్ణి దేవుడు అధికారిగా పెట్టాడు. మానవులు ఒక వ్యక్తిని గురించి
అజమాయిషి కలిగి ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. తండ్రి బిడ్డలను కాపాడుకోవాలి, బిడ్డలను చంపకూడదు. అన్న తమ్ముళ్ళను కాపాడాలి. నేను అన్నను కదా అని పెత్తనం చేసి తమ్ముళ్ళను నాశనం చేయకూడదు. అందుకే అతనికి జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చాడు. ఇలాగ ఎప్పుడైతే మానవుని మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడో, దీన్ని సాతానుడు ఆధారం చేసుకుని మరలా మనిషిని మోసం చేయటం మొదలుపెట్టాడు. సో ఇది సాతాను యొక్క 4వ మోసం. 3 మోసాలు ఏంటి? దేవుడు ఏం చెబుతాడో దాన్ని ఆధారం చేసుకుని మనిషిని మోసం చేసి దేవుని మీద అటాక్ చేయటం సాతానుడు చేస్తూ వచ్చిన పని. చెట్టును తినొద్దన్నాడు. ఇవి మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని సాతానుడు వచ్చి ఏం చెప్పాడు హవ్వతో? మీరు తినండి, తింటే మీరు దేవతలు అయిపోతారని మోసం చేసి అవిధేయులను చేశాడు. వీళ్ళు అవిధేయులు అయిపోయారు. అయితే దేవుడు ఎప్పుడూ కూడా మరి యొక్క నూతన మార్గాన్ని ఏర్పరిచేవాడు. దేవుడు ఏర్పరిచిన నూతన మార్గం ఏంటి? ఇప్పుడు మీరు నాకు దూరం అయిపోయారు, మీరు నా దగ్గరకు రావాలి అంటే రక్తాన్ని చేతబట్టుకుని రండి, రక్తబలి అర్పించి రండి, మీ పాపాన్ని నేను క్షమించి నేను మరలా చేర్చుకుంటాను. దాన్ని కూడా మోసం చేశాడు సాతానుడు. ఏం చేశాడు? కయ్యూన్ని ప్రేరేపించి నువ్వు రక్తబలి తీసుకెళ్ళొద్దు, కృషి చేయి, కష్టపడు, దేవుణ్ణి మెప్పించు. అలాగే చేశాడు. దేవుడు తృణీకరించాడు. దేవుడు ఎప్పుడైతే తృణీకరించాడో తమ్ముణ్ణి చంపేశాడు, నీతిమంతుణ్ణి చంపాడు. అక్కడి నుంచి మతాలు ప్రారంభమైనాయి. సో దేవుని మార్గాన్ని పెడదారికి మార్చాడు. ఇక అటు తరువాత దేవుడు మరి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఎవరతను? షేతు మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. మరలా దైవాధికారం భూమి మీదకి రావటం మొదలెట్టింది. ఎప్పుడైతే భూమి మీదకు దైవాధికారం వస్తుందో సాతానుడికి మరలా గుబులు ప్రారంభమైంది, భయం ప్రారంభమైంది. ఈసారి మానవ జాతిని కలుషితం చేయాలి. దేవదూతలను పురమాయించాడు, పడిపోయిన దేవదూతల్ని. మానవులతో వారు పాపం చేశారు. రాక్షస జాతి భూమి మీద పుట్టింది. మానవులందరూ చెడిపోయారు. దేవుడు అనుకున్నాడు మానవ జాతిని నాశనం చేయాలి, తుడి చేయాలి. అయితే దేవునికి ఎప్పుడు ఒక మార్గం ఉంటుంది. నోవహు దొరికాడు దేవునికి. నోవహు దేవుని కొరకు నిలబడ్డాడు. సో మానవ జాతి అంతట్లో దేవునికి దొరికినటువంటి ఒకే ఒక వ్యక్తి నోవహు. ఒకే వ్యక్తి చాలు దేవునికి. మనం అనుకుంటాం నేను నా కుటుంబము నీతిగా బ్రతికితే ఏం ప్రయోజనం, అందరూ చెడిపోతూ ఉండగా నేను కూడా అలాగే పోతే బాగుండనే శోధన మనకు కలిగిద్ది. చాలా కష్టం ఆ శోధనని జయించటం. లేదు, లోకం ఎలా అన్న పోని, నేను నా కుటుంబము యెహోవానే సేవింతుము అని యెహోషువ చేసిన తీర్మానం ఎంతమంది చేయగలం? చాలా కష్టం. ఎందుకంటే కష్టాలు, ఇబ్బందులు, బిడ్డల నుంచి ఒత్తిడి, కుటుంబం నుంచి ఒత్తిడి, చుట్టుపక్కల శోధనలు, చాలా కష్టం. నోవహు అలాగే నిలబడ్డాడు. నేను పోయిన వారం చెప్పాను, నోవహు దేవుణ్ణి గెలిపించాడు. హల్లెలూయా. అవునా? సాతానుడు అనుకుంటున్నాడు అయిపోయింది దేవుని పని, నేనే గెలిచాను. సాతానుడు ఎప్పటికీ గెలవలేడు. దేవునికి లోబడే మనిషి ఉన్నంతకాలం ఆ మనిషి నువ్వు నేను ఎందుకు కాకూడదు? దైవ సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తిని నేనున్నాను. అయితే మనం ఎవరు దేవుణ్ణి గెలిపించగలం? క్షయమైపోయే మానవులం. అయితే దేవుని కొరకు మనం నిలబడ్డప్పుడు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. గాడ్ గివ్స్ ద గ్రేస్ వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్. కృపనిచ్చాడు కదా, అదే మాట ఉంది కదా. కాబట్టి నోవహు ఇప్పుడు సమస్త జాతులను కాపాడాడు. దేవుడు చెప్పాడు కదా, ప్రతి జాతిలో నుంచి ఆడ మగ మంచి చెడు కలిగిన జంతువులు ఎక్కించన్నాడు. పురుగులతో సహా ఎక్కినాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాములు కూడా ఎక్కుంటాయి కదా. పాపం పాములతో కూడా ఉన్నాడు. ఆ పాములను ఎక్కడ పెట్టాడు? అమెరికా దేశంలో
కెంటేకే అనే రాష్ట్రంలో నోవహు వాడ, దాని కొలతలతో ఎలాంటి కొలతలతో చేశాడు నోవహు, అలాంటి కొలతలతోనే ఒక ఆయన కట్టాడు థీమ్ పార్క్. నేను వెళ్ళాను అక్కడికి, పాస్టమ్మ గారు నేను. అప్పట్లోనే $100 మిలియన్ ఖర్చు పెట్టాడు. నేను అక్కడ ప్రార్థన చేశా, ప్రభువా దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో ఒక క్రైస్తవ థీమ్ పార్క్ ఇండియాలో కట్టాలి. నో దేవుని చిత్తమో కాదు, దేవుని చిత్తమై ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ద డిజైర్ ప్రజలకి తెలియాలి ప్రభు యొక్క మహత్యం. సో ఎనీహౌ ఈరోజున ఎంతోమంది అక్కడికి వెళ్ళి చూస్తూ సువార్తను వింటున్నారు. ఈ నోవహు ఇక బయటకు వచ్చాడు. సాతానుడు చూస్తూ ఉన్నాడు కదా. జలప్రళయం అయిపోయిన తర్వాత చూస్తున్నాడు, దేవుడు ఏం చెబుతాడు వీళ్ళని వింటున్నాడు. దేవుడు ఏమన్నాడు, మీరు భూమిని సమృద్ధిగా కని, ఎంత బాగుంది కదా. 7వ వచనంలో మీరు ఫలించి విస్తరించుడని వారితో చెప్పాను, ఇది నా ఆశ. అయితే ఒకటి జాగ్రత్త, నరుని ప్రాణాన్ని నరుడు తీయకూడదు, తీస్తే నేను వాడిని ఉత్తరవాదిని చేస్తా. అక్కడ మానవ ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే దాన్ని ఏర్పాటు చేశాడో సాతానుడు దాన్ని మోసం చేశాడు, ట్విస్ట్ చేశాడు. కొంచెం ఏం చేశాడు? ఇప్పుడు 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయంలో హాము అనేవాడు ఉన్నాడు. 9వ అధ్యాయంలో కనపడతాడు. వాడు తండ్రి దిశ్యమూలను చూసి తండ్రిని లోకానికి ఎండగట్టినటువంటి వాడు, తిరుగుబాటుదారి, తండ్రిని గురించి లోకానికి చెడుగా చెప్పినటువంటి వాడు. వీడికి కుమారులు పుట్టారు. వారిలో ఒకడు కూషు. 6వ అధ్యాయం 10:6 హాము కుమారులు కూషు. ఇప్పుడు 8వ వచనం, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. నిమ్రోదు పుట్టగానే వీడు పరాక్రమశాలి, అంటే దేవుని ఎదుట వేటగాడంట. హి స్టూడ్ అగైనెస్ట్ గాడ్, ద నిమ్రోద్. హి వాజ్ ఎ రిబలియస్ పర్సన్. ఎదురు తిరిగాడు. 10వ వచనం, సీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. మానవ రాజ్యాలు ప్రారంభించాడు. ఇప్పుడు మానవ రాజ్యాలు ప్రారంభించింది ఎవరంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగిన తిరుగుబాటుదారులు. దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు కాదు. దైవ చిత్తాన్ని నెరవేర్చేవారు దేవుడు ఏం చెబుతాడా, ఇది మా జీవితం, ఎందుకయ్యా మీరు భూమి మీద ఉన్నారు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. పిచ్చోడా, భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఏంటిరా? నీ ఇష్టానుసారంగా బ్రతుకు. నీలో బలం ఉంది, నీకు జ్ఞానం ఉంది, నీకు డబ్బు ఉంది, నీకు టాలెంట్ ఉంది, బ్రతుకు, సంపాదించుకో అంటాడు. నీ ఇష్టం. కానీ దైవభక్తి గలవాడు ఏమంటాడంటే, లేదు, నేను భూమి మీద ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మా కొరకు దేవుడు మరి ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. అది పరలోక పట్టణం, అది మహిమ కలిగిన పట్టణం. మేము అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మేము యాత్రికులం. అది దేవుని బిడ్డలు. కానీ వీడేం చేశాడు? రాజ్యాలు ప్రారంభించాడు. ఈ రోజున మీరు లోకాల్లో చూడండి, కోట్లు గట్టించి రాజ్యాలను ప్రారంభించినటువంటి వారు ఎవరు? పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నటువంటి వారు ఎవరు? దేవుని బిడ్డలా, దేవుని వ్యతిరేకులా? దేవుని వ్యతిరేకులు. ఈరోజు చూస్తున్నటువంటి గందరగోళాన్ని బట్టి ఆశ్చర్యపో దేవనస్తులారా. ఏంటి ఈ లోకంలో ఇది జరుగుతుంది? వాళ్ళే దేవుని చిత్తం దేవుడు ఎందుకు వాళ్ళని అలా ఆశీర్వదిస్తున్నాడు? కాబట్టి వాళ్ళు దైవ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులు అనుకుంటున్నారా? కాదు, వారు దేవుని వ్యతిరేకులు. మరి దేవుడు అనుమతించాడా? అనుమతించాడు. వారు అలాంటి ఇచ్చలవిడితనంగా జీవిస్తున్నటువంటి కాలంలోనే దేవుడు తన కొరకు ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు, తనకు విధేయులైనటువంటి బిడ్డల ద్వారా.
ఆయన నీ హృదయంలో నివాసం చేస్తున్నాడు. ఈ లోకంలో ఆయన నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తున్నాడు. నిన్ను బట్టి పరలోకపు తండ్రి ఆనందపడుతున్నాడు. సో వీడు రాజ్యాలను ప్రారంభించాడు. ఇప్పుడు 11, ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, ఈ నినివే కదా దేవుని బిడ్డలను హింసించింది. తరువాత కాలంలో రహోబోతీరును, కాలహును, నినివేకును కాలహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. ఏదా మహాపట్టణము? బాబెలు. ప్రకటన గ్రంథంలో మహావేశ్యగా పిలువబడినటువంటి బాబేలు ఆ పట్టణాన్ని కట్టించాడు. ఆ మహాపట్టణము మిస్రాయిము, లూధీలను, అనామీలను, లెహాబీలను, నుప్తుహీలను, పత్రుసీలను, కుస్రూహీలను, అప్తోరీలను కనెను. వీళ్ళందరినీ కన్నాడు. ఫిలిస్తీయులు కమ్లాహీలులో నుండి వచ్చిన వారు. అంటే మానవ జాతి ఏ విధంగా విస్తరించిందో దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే వీరందరూ విస్తరించారో ఇప్పుడు 32వ వచనంలోకి రండి. వారి వారి జనములలో వారి వారి జాతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. వీరందరూ ఎవరు? నోవహు కుమారులే. అయితే నోవహు కుమారుల్లో ఒకడు చెడిపోయిన వాడు హాము, వాడి జాతిలో నుంచి వచ్చిన వాడు నిమ్రోదు. వీడే రాజ్యాలను స్థాపించాడు. 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వీడు ఎంతటి పరాక్రమశాలి అంటే వాడికి ఉన్నటువంటి స్ట్రాటజీ దేన్ని ఉపయోగించాడండి? స్ట్రాటజీ. దేవుని బిడ్డలు ఏమి ఉపయోగిస్తారు? స్ట్రాటజీ ఉపయోగించరు, జీవాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే మానవుడు చెడిపోయింది దేన్ని బట్టి? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని తిని. సో అక్కడ 2 చెట్లు ఉన్నాయి ఏదైనా తోటలో. ఒక చెట్టు ఏది? తెలివినిచ్చే చెట్టు. ఇంకొక చెట్టు ఏది? జీవమునిచ్చే చెట్టు. మనం ఏ చెట్టుకు చెందినవారు? జీవవృక్షానికి చెందినవారు. ఆ జీవవృక్షమైనటువంటి యేసే భూమి మీదకి వచ్చాడు. ఆయనలో జీవం ఉంది. ఇప్పుడు ఆయన జీవాన్ని మనం పొందుకున్నాం కనుక ఇప్పుడు మనము జీవము చేత నడిపించబడుతున్నాం, ఆత్మ చేత నడిపించబడుతున్నాం. మనం స్ట్రాటజీతో నడిపించబడం. లోకస్తులు యుద్ధ వ్యూహాలు వేసుకుంటారు. వీడు ఎంతటి స్ట్రాటజిక్ మ్యాన్ అంటే సాతానుడు జ్ఞాని. జ్ఞానము వేరు. వాడు పరిపూర్ణ జ్ఞానము గలవాడని బైబిల్లో ఉంది కదా, హెచ్కేల్ గ్రంథంలో. జీవం వేరు. ఆయనలో జీవం ఉండెను. ఎవరిలో? యేసులో జీవం ఉంది. ఆ జీవము లోకానికి వెలుగై ఉండెను. దైవ మార్గాన్ని చూపించేది జీవం. మానవ జ్ఞానం మరణ మార్గంలోనికి నడిపించేది. వీడు మరణ మార్గంలో నడుస్తున్నాడు. మనుషులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, మనం ఒక పట్టణాన్ని కడదాం, దేవుడు ఎవడున్నాడో చూద్దాం, నేనే దేవుణ్ణి అని దేవుణ్ణే సవాలు చేశాడు. సవాలు చేసి ఒక పట్టణాన్ని కట్టాడు. పట్టణాన్ని కట్టాడంటే బాగుంది. పట్టణం దేనికి? క్రూర మృగాలు మీదకి రాకుండా ప్రాకారం, అది పట్టణం అంటే. ప్రాకారం కట్టుకున్నారు, బాగానే ఉంది. పెద్ద గవినీళ్ళు ఇవన్నీ ఉన్నాయి, ఏర్పడిని బాగానే ఉంది. మరి గోపురం ఎందుకు? ఇప్పుడు మనకంటే బిల్డింగ్ ఎందుకు? కూర్చోవాలి కాబట్టి. పెద్ద గోపురం కట్టారనుకోండి, ఇది ఎవరిదండి గోపురం? తిమోతి గారు కట్టించారు. అబ్బా ఎంత గొప్పడబ్బా తిమోతి అని చెప్పుకోవాలి. అదే కదా ఫైనల్. నో, నాకు గోపురం వద్దు, నేనెవండి? నా దేవుడు మహింపరచబడాలి. ఎవరిలో? మీ వ్యక్తిగత జీవితాల్లో. ఎవరి కొరకు నేను కట్టించేటువంటివి? దేవుని కొరక? ప్రజల కొరక? నా కొరక? వీడు గోపురం కట్టించాడు. ఇది కట్టించేటప్పుడు వాడు ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటో చూడండి. మనము ఇటుకలు చేసి బాగగా కాల్చుదాం రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. ఏమనుకున్నారు? రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. ఈ బండరాళ్ళని ఏమంటారు? కొట్టురాళ్ళు అంటారు కదా, పునాదులు వేస్తారు.
అవి ఎంతకాలం అయినా సరే అలాగే ఉంటాయి. కానీ ఇటుకలు కొంతకాలం తర్వాత శిథిలమైపోతాయి. అవును కదా? అది ఇటుకలు ఏంటి? కృత్రిమ రాళ్ళు. అది కృత్రిమమైనది. కృత్రిమమైన రాయి ఎలా వచ్చింది? మట్టిని తీసుకుని కాల్చారు. కానీ వీడేమన్నాడు? బాగుగా కాల్చుదము రండి. అంటే మట్టిని కాల్చినప్పుడు రాయి అవుతుంది, కానీ అది కృత్రిమ రాయి. ఎలా అయిందంటే కృత్రిమ రాయి మట్టిని కాలుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటి ప్రాణం పోద్ది. మట్టిలో ప్రాణం ఉందా లేదా? లేకపోతే మొక్క ఎట్ట వస్తుంది బయటికి? మట్టిలో మొక్క ఇత్తనం పెట్టినప్పుడు మొక్క ఎందుకు అయింది? ఆ మట్టిలో ఉన్నటువంటి జీవాన్ని అది లాక్కుంటుంది, పోషకాలను లాక్కుంటుంది. వీళ్ళేమన్నారు? బాగా ప్రాణం తీసేద్దాం రండి. అది బాగుగా కాల్చుదాము రండి. మతాలు మానవుని యొక్క ప్రాణాన్ని బాగా తెస్తాయి. అసలు అది మతాలు. అది మన కంటికి చాలా అద్భుతంగా కనబడుతుంది. దేవునికి నిన్ను పూర్తిగా దూరం చేస్తాయి మతాలు. బాగుగా అని ఎప్పుడైతే అనుకుని వారు ప్రారంభించారు గోపురం కట్టడం. పేరు సంపాదించుకుందాం రండి. దేవుడు చూచాడు. దేవుడు అనుకున్నాడు, ఇదిగో జనము ఒక్కటే, నోవహు జాతి అంతటిని నేను కాపాడి నా మహిమ కొరకు భూమి మీద పెడితే, ఇప్పుడు ఈ నిమ్రోద్ అనేవాడు ఏం చేశాడు? ఏకతాటి మీదకు తెచ్చాడు. వారందరికీ ఒకే భాష, భాష ఒక్కటే, జనము ఒక్కటే. ఏంటి ఇప్పుడు చేసే పరిస్థితి? దేవునికి సవాలుగా మింగుడు పన్నోడుగా మిగిలాడు కదా ఎవరు? సాతానుడు. ఇప్పుడు సాతానుడు పైనుండి అనుకుంటా ఉంటాడు, ఇప్పుడు దేవుని పైన అయిపోయింది, దేవుడు ఏం చేస్తాడో దాన్నే నేను పట్టుకుంటాను కదా. మీ శత్రువు ఉన్నాడనుకో, వాడు ఏం చేస్తాడు? మీ నాన్న నీకేది చెబుతాడో దానిలో నుంచి ట్విస్ట్ చేస్తాడు నిన్ను. తండ్రి ఎప్పుడు ప్రేమతోనే మాట్లాడతాడు. తండ్రి ఎప్పుడు చెప్పేది మేలుకరమైంది. ఇది చేయొద్దురా నాయనా, ఇది చేస్తే నీకు నష్టం. శత్రువు వినేమంటాడు? ఏమి నష్టం కాదు, నువ్వు ఇలా అడగాల్సింది మీ నాన్నని. మా నాన్న అడగాలంటే భయం రా నాకు, మీ నాన్న అబద్ధం చెబుతున్నాడు, నా మాట ఎనరా అంటాడు. నిన్ను గోతిలో పడేసేంత వరకు వాడు విడిచిపెట్టాడు. ఎవరిని ట్విస్ట్ చేస్తూ, అసలు ఎవరిని వ్యతిరేకిస్తున్నాడు వీడు? సాతానుడు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాడు, మనిషిని మోసం చేసి. చివరికి దేవుడు దిగొచ్చాడు, భాషలు తారుమారు చేసేసాడు. చేయటమే కాదు, జాతులన్నిటినీ, మానవులందరినీ తన సన్నిధిలో నుండి చెదరగొట్టాడు. 8వ వచనం, అలాగే యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబెలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా జనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టాను. దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు సాతానుడు అనుకుంటున్నాడు, వీళ్ళందరినీ ఎల్లగొట్టేశాడు దేవుడు, ఇక దేవుని పని అయిపోయింది, ఇక నా ఇష్టం, ఈ మానవులందరినీ నేను ఏలాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని అధికారం ఎక్కడుందో చెప్పండి? భూమి మీద ఉందా? లేదు కదా. దేవునికి కోపం వచ్చేటట్టుగా సాతానుడు మనుషులతో చేయించాడు, మనుషులందరినీ చెదరగొట్టేశాడు దేవుడు. సృష్టికర్త మౌనం అయిపోయాడు. కానీ ఆయన జ్ఞానహీనుడా? ఆయన సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని. ఆయన చెదరగొట్టాడు కనుకని ఇప్పుడు ఈ భూలోకం అంతటా మానవ జాతి ఆయా ఖండాల్లో, ఆయా దేశాల్లో విస్తరిస్తుంది. అయితే దేవుడు చెదరగొట్టింది కోపంతోనే. కానీ దేవునికి ఒక నిత్య ప్రణాళిక ఉన్నది. ఆ సమయంలో దేవుడు ఒక వ్యక్తి కొరకు వెతికాడు. ఎవరి కొరకు? ఒక వ్యక్తి నాకు కావాలి. ఆ టైంలో దేవునికి ఎవరు దొరికారు? అబ్రాము, బిడ్డలు లేనటువంటి అబ్రాము, విధేయత కలిగిన శారా, వాళ్ళిద్దరు దొరికారు దేవునికి. దేవునికేమీ కష్టం? గొడ్రాలను ఫలింపజేయటం ఆయనకి ఏమన్నా కష్టమా? మరి ఆమెను గొడ్రాలుగా ఎందుకు చేశాడు దేవుడు?
ఎందుకు ఉంచాడు? ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఆమె కావాలి దేవునికి. అబ్రాముని పిలిచాడు, అబ్రామా నా మాటను వింటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. కాబట్టి ఇప్పుడు దేవునికి మరి ఒక మార్గం దొరికింది. దేవునికి మార్గం దొరకటం కాదు, దేవుడు ఎప్పుడూ ఒక మార్గాన్ని తన మహిమ కొరకు ఏర్పరచుకున్నాడు. అది సాతానుడికి తెలియదు, బుద్ధిహీనుడైన సాతానుడికి. దేవుడు అందరిపైన అధికారి, ఆయన సర్వజ్ఞాని. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు హేబేలును ఏర్పరచుకున్నాడు. సాతానుడు హేబేలుని చంపించాడు. హేబేలు ఎప్పుడైతే చచ్చిపోయాడో దేవుడు షేతును ఏర్పరచుకున్నాడు. షేతును ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో మానవ జాతిని అంతటిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ దేవుడికి ఎవరున్నారు? నోవహు ఉన్నాడు. నోవహు యొక్క జాతి అంతా విస్తరించడం మొదలెట్టిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్నాయి. మానవ జాతి నాశనం అయిపోతుంది, పతనమైపోతుంది. చివరికి నిమ్రోద్ అనేటువంటి రాక్షసుడు భూమి మీద ఏలికైపోయాడు. వాడు మానవ జాతిని తన వశం చేసుకున్నాడు, మనుషులందరినీ మోసం చేశాడు. దేవుని కోపం వచ్చింది, చెదరగొట్టాడు. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? మరలా ఒక మనుష్యుడు కావాలి. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు ఈ మనుష్యుల్లో నుంచి నేను ఒక జాతిని భూమి మీదకి తీసుకురావాలి. అందుకే దేవుడు వాగ్దానం ఏంటంటే, అబ్రామా నీవు నా మాట వింటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రాహం మాట విన్నాడు. శారా భర్తకు విధేయత చూపింది. ఇప్పుడు విశ్వాసం కలిగిన అబ్రాము, విధేయత కలిగిన శారా దేవునికి దొరికారు. వాళ్ళిద్దరూ బిడ్డలు లేనటువంటి శారా గొడ్రాలు. అబ్రహాముకు పిల్లలు కానేటువంటి సామర్థ్యం ఉంది, కానీ శారా గొడ్రాలు. ఈ గొడ్రాలైన శారా గర్భంలో నుండి జనాంగాలకు తండ్రిని భూమి మీదకు తేవాలి, ఇస్సాకును భూమి మీదకు తేవాలి. అది దేవుని వాగ్దానం. దేవుడు వాగ్దానం అయితే చేశాడు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా తన వాగ్దానాన్ని ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తాడంటే, ముందు దేవుడు తన అధికారాన్ని ఆ వ్యక్తి జీవితంలో స్థాపించగలగాలి. అది స్థాపించినప్పుడు దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ఈ విశ్వంలో, ఈ భూమి మీద నెరవేర్చగలడు. అందుకే దేవునికి విధేయత చూపటం అనేది కేవలం మనం బ్రతికినంత కాలం ఉండటం కొరకు కాదు, ఆయన నిత్య సంకల్పాన్ని నెరవేర్చి ఈ విశ్వం ఉన్నంత కాలము అది స్థిరంగా ఉండటం కొరకు. అందుకే మన విధేయత కొద్ది కాలపు విధేయత, కానీ అది శాశ్వత కాలము ఉండేటువంటి విధేయత, దేవుణ్ణి మహింపరిచేటువంటి విధేయత. ఈ రోజున అబ్రహామును బట్టి మనం ఎందుకు ఆనందించగలుగుతున్నాం? అబ్రహామును బట్టి దేవుణ్ణి ఎందుకు మహింపరుస్తున్నాం? అబ్రహాము బిడ్డలు లేనివాడే కానీ విశ్వాసవీరుడు. శారా గుడ్రాలే కానీ విధేయత కలిగిన స్త్రీ. వీరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సాతాను యొక్క మోసాన్ని దేవుడు నాశనం చేస్తూ తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరలా భూమి మీదకి ఏమొచ్చింది? దేవుని అధికారం వచ్చింది. ఎవరి ద్వారా? ఒక్క మనుష్యుడి ద్వారా. ఎవరైనా? అబ్రహాం. దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఏంటి? ఈరోజు లోకాన్ని చూడండి, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, మానవుని యొక్క తెలివి ఎంత మీరిపోతుంది. మనిషికి తెలివి మీరుతున్నాడు, కానీ జీవం లేదు. ఇటుక లాంటి అయిపోయాడు. బాగుగా సాతానుడు మనుషుల్ని బాగుగా కాలుస్తున్నాడు. లోకంలో నువ్వు ఆనందించవచ్చు, పేరు సంపాదించవచ్చు. జీవము లేని చచ్చిన శవం మానవ జాతి. యేసే మానవ జాతికి జీవం. ఆ యేసుని నమ్మిన వాడే మహిమకు వారసుడు. కనుక మనం భూమి మీద ఎందుకున్నామంటే మన కొరకు కాదు. గుర్తుంచుకోనండి, ప్రభువా నీ సంకల్పం నెరవేర్చడానికి. కొన్నిసార్లు దేవుని చిత్తం చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎస్, దేవుడు అప్పగించిన పని. నాకేంటి లాభం కాదు ముఖ్యం. ఇక్కడ దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలో ఇదొక భాగం. దేవుని చిత్తం నెరవేర్చటం, ఆయన మహింపరచటం. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారే దేవునికి కావాలి. వారి ద్వారా దేవుడు భూమి మీద గొప్ప కార్యాలు ఇప్పుడు మాత్రమే కాదు, మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. కనుక ప్రభు మహిమ కొరకు బ్రతుకుదాం, ప్రభు సంకల్పం కొరకు బ్రతుకుదాం, సాతాను మోసంలో నుంచి బయటపడదాం.
దేవుని మీద మనసు పెట్టండి. దేవా, నేనున్నది నీ చిత్తాన్ని నెరవేర్చడానికి. అబ్రహాము వలె నిన్ను విశ్వసిస్తాను. శారా వలె నేను నీకు లోబడతాను. నా ద్వారా నీ నామం మహింపరచబడాలి.